నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట జనసేన కార్యాలయాన్ని సందర్శించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు. నర్సరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్లను అక్రమాలకు రౌడీయిజానికి అడ్డాగా మార్చిన పిన్నెల్లి బ్రదర్స్ ఏపీఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు బుధవారం నర్సరావుపేటలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సరావుపేట జనసేన పార్టీ సమన్వయకర్త సయ్యద్ జిలాని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ఎమ్మెల్యేలు జనసేన పార్టీ కేడర్ పట్ల అవలంబిస్తున్న విధానాన్ని ఏకరువు పెట్టారు. కూటమి గెలవటానికి ప్రధాన కారణమైన జనసేన పార్టీ సమన్వయకర్తలు జన సైనికుల పట్ల వారు చూపుతున్న వివక్షను తెలియజేశారు. దామాషా ప్రకారం జనసేన కేడర్కు దక్కాల్సిన 33% పదవులలో 1% కూడా ఇవ్వలేదని తెలియజేశారు. తిరుమలకున్న నరసింహారావు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కోశాధికారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్లో నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దీర్ఘాయుషు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు పుట్టినరోజు సందర్భంగా నర్సరావుపేట మా ఇస్కాన్ టెంపుల్లో ఆయనకి జన్మదిన సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మేమంతా కూడా ఇక్కడ నరసింహారావు గారు కానీ లేకపోతే మేమంతా కూడా వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది. సార్ ఎప్పుడు కూడాను ఆయురారోగ్యాలతోటి సంతోషంగా సుఖంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా అభివృద్ధి ప్రదాత, పార్లమెంటరీ నేత, గౌరవ నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదినం సందర్భంగా నర్సరావుపేట పట్టణం బరంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కృష్ణుని దేవాలయం నందు వారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు వారికి పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది. ఎందుకంటే కేంద్ర విద్యాలయం కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇలా జల వనరులు కానీ, ఇలా అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తూ పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు తేవటంలో మరి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కనసనలో నడుస్తూ మరి వారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయన యొక్క నిండు ఆయురారోగ్యాలని మరియు ఆయన యొక్క అభివృద్ధిని కోరుతూ మరి ఆ కృష్ణ పరమాత్ముని సన్నిధిలో ఇస్కాన్ టెంపుల్లో మరి ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ అంతా తెలుసు. నిగర్వి, నిరాడంబరుడు, ప్రజల మనిషి, పట్టుకుంటే ఏదైనా కూడా కార్యదక్షతతో సాధించేటువంటి సమర్థత కలిగినటువంటి యువనాయకుడు మరి నర్సరావుపేటకి దొరకటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఆయన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుంటూ మరి ప్రజలను కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి నెరవేర్చుతారని మేమందరం కూడా భావిస్తూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏపీఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రెంటచింతల మండలం పసర్లపాడు తిరునాళ్ల సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై దాడికి పాల్పడిన షేక్ సైదా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడని, సైదా తండ్రి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున రిగ్గింగ్కి పాల్పడే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్న సంగతిని పిన్నెల్లి మర్చిపోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ సాతులూరి కుమార్ అన్నారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు చేస్తున్న అభివృద్ధిపై చర్చించడం కంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలతో అంతర్గతంగా మాట్లాడుకోవడం మంచిదన్నారు. గత ప్రభుత్వంలో హత్యలు, దౌర్జన్యాలు, ఆస్తుల ఆక్రమణలు ఎవరు ఎక్కువ చేశారనే వ్యవహారంపై ర్యాంకులు కేటాయించుకోవాలని ఎద్దేవా చేశారు. మాచర్ల గౌరవ శాసనసభ్యులు మాచర్ల నియోజకవర్గంలో గెలుపొందిన తర్వాత మాచర్ల ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమం,
ప్రజల యొక్క రక్షణ కొరకు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని సహించని తన రాజకీయ ఉనికి కోల్పోతామని, రాజకీయ భవిష్యత్తు ఉండదేమని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాల కుట్రలు కుతంత్రాలకు పనుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే మా నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు రణసింతల మండలం పసర్లపాడు గ్రామంలో తిరునాళ్ళకు వెళ్తుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క అనుచరులు షేక్ షైదా 20 మంది కలిసి ఆయన యొక్క కాన్వాయ్పై దాడి చేయడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే స్పందించి, మీరు ఇంకా మారండి, సమాజంలో కలవండి, ఇలాంటి తప్పుడు పనులకి ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినొద్దని చెప్పేసి హితవు పలికిన అంశాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళు తాగి తందనాలు ఆడేవాళ్ళు, మాకు సంబంధం ఏంటని చెప్పేసి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆ షేక్ షైదా అనే వ్యక్తి యొక్క తండ్రి మిట్టగుడిపాడు గ్రామంలో 2024 సంవత్సరంలో, అంటే మన గత ఎన్నికలలో ఒక బూత్ దగ్గర రిగ్గింగ్ చేయడానికి పాల్పడి పోలీసుల చేతలు తన్నులు తిన్నది మీ వైసీపీ నాయకుడు కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు? గతంలో ఎన్నో చెప్పారు, ఎన్నో అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు మానుకుంటే మీకు మంచిదని కూడా ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను. ప్రతిసారి మీరు కనిపించిన చోటల్లా అభివృద్ధి గురించి చర్చ అంటున్నారు. ఎక్కడ మీరు అభివృద్ధి చేశారు, ఏ గ్రామంలో అభివృద్ధి చేశారో మీరు చెప్పండి. మీరు గత 4 సార్లు మీరు ఎమ్మెల్యే అయినని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు గత 4 సార్లు ఎమ్మెల్యే అయిన కాలంలో గ్రామానికి మీ యొక్క వైసీపీ కానీ అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఒక రౌడీ ఉండేవాడు. మీరు 20 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో కూడా ఒక 50 మంది రౌడీలను గూండాలను మీరు అభివృద్ధి చేశారు. ఇక్కడ మీరు అభివృద్ధి చేసింది దాని గురించి మీరు మాట్లాడాలి, కానీ మీరు ఎక్కడో గురించి మాట్లాడటం చాలా విచారించదగిన విషయం. నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గొప్ప వేదికగా నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే చెదల్వాడ తనయుడు డాక్టర్ చెదల్వాడ ఆదిత్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రెసిడెంట్ కపలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ కరస్పాండెంట్ సుబ్రాయ్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జాబ్ మేళా ద్వారా వివిధ సంస్థలు యువతకు ఉద్యోగ అవకాశాలను అందించగా పాల్గొన్న అభ్యర్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఉపాధి దిశగా ముందడుగు వేశారు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు వాగ్దానం చేశారో 25 లక్షల మందికి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. సో అలాగే వారి కుమారుడు డైనమిక్ లీడర్ నారా లోకేష్ బాబు గారు కూడా అదే బాటలో యూత్ ఎంపవర్మెంట్ గురించి ఎన్నో కొత్త రీఫార్మ్స్ తీసుకురావటం, అలాగే కొత్త కంపెనీస్ తీసుకురావటం మనందరం చూస్తూ ఉన్నాం. మొన్న వైజాగ్లో గూగుల్ స్కిల్ డెవలప్మెంట్ హబ్ని ఒకటి చేశారు. ఇంకోటి అలాగే యూత్ ఎంపవర్మెంట్ గురించి అవేర్నెస్ కష్టపడతా ఉన్నారు. సో వారి బాటలోనే మన శాసనసభ్యులు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదవాడ అరుణ్ బాబు గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి యూత్ ఎంపవర్మెంట్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. సో ఇది 3వసారి మన నర్సరావుపేటలో జాబ్ మేళా కండక్ట్ చేయడం. మరి జూన్లో కూడా మనం ఇంకో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ మేళాలో సుమారు 40 కంపెనీలు మరి ఇక్కడికి వచ్చినాయి. దాదాపు ఇప్పటికే 1000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది. సుమారు ఏంటంటే ఈ 35 కంపెనీల్లో 750 మందికి మరి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి మీరు ఇక్కడ ఏంటంటే ప్రతి లోయెస్ట్ 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు శాలరీ వచ్చే కంపెనీలు మరి ఉద్యోగాలు కల్పించడానికి మీకు ఇక్కడ ఇచ్చేశారు. కాబట్టి ఈ జాబ్ మేళాని మీరందరూ చక్కగా
మరి యువత విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు ఎలాంటి ఫీల్ అవ్వకుండా ధైర్యంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకి అన్నిటి కూడా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే నిదానంగా ఆలోచించి మీరు అందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. దాదాపుగా ఈ రోజున 35 కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఇవాళ నర్సాపేటలో ఈ జాబ్ మేళా పెట్టడం అనేది దాదాపుగా 3 నెలల నుంచి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతోటి మా కళాశాల సుధీర్ గారు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు అన్ని కంపెనీలతో మాట్లాడి 35 కంపెనీలని ఈ రోజున ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దాదాపు ఈ రోజున 750 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం నిర్ణయించుకున్నాం. 1950లో ఈ సుబ్బారాయణ కళాశాలని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దినదిన ప్రవర్తమానం జరుగుతుంది. 2008లో మా నాన్నగారు కాశీ రామారావు గారి తర్వాత నేను కాలేజీ ప్రెసిడెంట్గా తీసుకున్నాను. ఈ 16 సంవత్సరాల్లో దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేడీస్ హాస్టల్, స్విమ్మింగ్ పూలు, ఇండోర్ స్టేడియం, అదే రకంగా బాయ్స్ డైనింగ్ హాలు, బాయ్స్కి ఇండోర్స్ క్యాంపస్ ఇదే రకంగా తయారు చేయడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలోని బరంపేట మసీద్ వెనుక ఉన్న బజార్లో గత 5 రోజులుగా ఒక బైక్ అనుమానాస్పదంగా నిలిపివేయబడిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం AP39 NK 1739 నెంబర్ గల పల్సర్ బైక్ ను 2 గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి అక్కడే వదిలి వెళ్ళినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ బైక్ అక్కడే ఉండటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా సంబంధిత అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట జనసేన కార్యాలయాన్ని సందర్శించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు. నర్సరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్లను అక్రమాలకు రౌడీయిజానికి అడ్డాగా మార్చిన పిన్నెల్లి బ్రదర్స్. ఏపీఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.